నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వెంగళాయపాలెం గ్రామ చెరువును ఎమ్మెల్యే బోల రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన వాటర్ షెడ్ స్కీమ్ ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పెమ్మసాని వివరించారు. 1.2 కోట్లతో ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఎంట్రన్స్ ప్లాజా, ఓపెన్ జిమ్తో పాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఇంత ఖర్చుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతులను ప్రజలు బాధ్యతతో నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రావి వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి, ఎందుకంటే ఇక్కడ అబండెంట్ వాటర్ ఉంది. ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్, ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట. ఇందులో దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా 1.2 crores పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టెడ్ ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే రానున్న రోజుల్లో సెంక్లాస్ బ్రిడ్జి ఆర్యూబీ నిర్మాణం కోసం 2 వైపులా 2 పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు. నూతన శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణంలో మరో 6 పిల్లర్ల నిర్మాణానికి పూనుకున్నారు. భవిష్యత్తులో శంకర్ విలాస్ బ్రిడ్జి కింద ఆర్యూబీ ఏర్పాటు చేసేందుకు తాలూకా వైపు 6 పిల్లర్లు చొప్పున 12 పిల్లర్లకు నిర్మాణం పనులు మొదలుపెట్టారు. పాత శంకర్ విలాస్ బ్రిడ్జిని తొలగించేందుకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు డివిజన్ నుంచి అనుమతులు వచ్చాయి. హైదరాబాద్ రైల్వే బోర్డు నుండి అనుమతులు రాగానే రైల్వే అధికారుల సమన్వయంతో పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగిస్తారు. ఏది ఏమైనా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు మరికొన్ని నెలల్లో తొలగిపోనున్నాయి. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుపై రాజ్యాంగ సవరణకై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆంగిరేకుల వరప్రసాద్ యాదవ్, డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నవంబర్ 7వ తేదీ నుండి జనగణన చేయాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్ అమలుకు నిధులు కేటాయించాలని, బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు బీఆర్ సింగ్, సత్యనారాయణ, జూపూడి శ్రీనివాసరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతమంది బీసీలు, కోట్ల మంది బీసీలు గొంతెత్తి అరుస్తున్నారు. బీసీలు ఎస్సీలంతా 50% రిజర్వేషన్ ఏందా ఇది తీసేయండి అని చెప్తే అసలు అది పార్లమెంట్ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని వెంటనే చేసేయచ్చు కదా. నువ్వు ఒక మంచి దేశానికి మంచి చేస్తే ఒక సుప్రీంకోర్టు చెప్తేనేమో దాన్ని వెంటనే తీసేసావు. ఒక చెడు చెప్తే సుప్రీంకోర్టు 50% అనే ఒక దుర్మార్గమైన జడ్జిమెంట్ చెప్తే సుప్రీంకోర్టు హ్యాస్ నో అథారిటీ. నేను యాజ్ ఎ లాయర్ గా చెప్తా ఉన్నాను, 50% చెప్పడానికి సుప్రీంకోర్టు అధికారం లేదు. ఏ ప్రాతిపదికన చెప్పిన సుప్రీంకోర్టు చెప్తే దాన్ని దైవ సమానంగా అది ఉండాల్సిందే అని అంటున్నారు. మరి అదే మంచి చెప్పింది కదా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ విషయంలో చెప్తే వెంటనే దాన్ని రద్దు చేశారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేయవు? బీసీల కోసం అంటే నీకు బీసీల మీద ప్రేమ లేదు, బీసీలను వాడుకోవటం అనేది మనం చెప్పాల్సిన అవసరం, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం. నీదే 2 నాలుకల ద్వారా ఇది. నువ్వు నీకు అవసరమైనప్పుడేమో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తొలగిస్తావు, నువ్వు అది నాకు సంబంధం లేదు, అది పనిచేయదని చెప్తావు. బీసీల కోసం వచ్చేసరికి అబ్బా 50% అడ్డం వస్తుంది అని చెప్పి నేను మభ్య పెడతాను. మరి ఎన్నికల సందర్భంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి
ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, దాని ద్వారానే 34% రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరి బీసీల పార్టీగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నవీ ముంబైలో నేడు మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ జరగనుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ కోసం తలపడనున్నాయి. టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తూ తెలుగు మహిళల ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నేతలు దాసరి జ్యోతి, మానం పద్మశ్రీ, డాక్టర్ కల్పన, మేర్గ విజయలక్ష్మి, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గల్లా మాధవి గారి ఆదేశానుసారం ఈరోజు ఇండియా మహిళా క్రికెట్ టీము వరల్డ్ కప్ ఫైనల్స్కు చేరినందున ఇండియా మహిళా టీము వరల్డ్ కప్ సాధించాలని కాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు కూటమి మహిళా నేతలు అందరం కలిసి ప్రత్యేక పూజలు చేయటం జరిగినది. ఇండియా తరపున మహిళా టీం ఫైనల్స్కి రావటం చాలా సంతోషం. వాళ్ళు గెలవాలని, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని మహిళలుగా మేమందరం ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి వారి యొక్క గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేయించి వారు గెలిచిన తర్వాత కూడా మరలా వచ్చి కూడా దేవునికి ఇంకొకసారి కృతజ్ఞత కూడా తెలియజేస్తామని. క్రీడారంగంలో కూడా అనేక మంది మహిళలు వాళ్ళ సామర్థ్యాన్ని చూపించారు. అలాగే రాజకీయ రంగంలో మహిళలు ఎంతోమంది వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ సమర్థతని, సామర్థ్యాన్ని. అలాగే ఇక్కడ మన మహిళా హోమ్ మినిస్టర్ కూడా మన మహిళ వంగల్పూడి అనిత గారిని కానీ, ఇక్కడ మన గుంటూరు ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కానీ, ఆమె ఒక గుంటూరులో ఒక సమర్థత గల, సామర్థ్యం గల ఎమ్మెల్యేగా ఇక్కడ తను నిరూపించుకుంటున్నారు. గల్లా మాధవి గారి ఆదేశానుసారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళలందరూ కూడా మన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో మన ఉమెన్స్ టీమ్ గెలవాలి అని చెప్పేసి ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు అన్ని రంగాల్లో ఎలాగైతే ఆడవాళ్ళు దూసుకుపోతున్నారో అలాగే మన ఆడవాళ్ళ కిరీటంలో మరొక మకుటంలాగా జట్టు విజయవంతంగా వస్తే మనం అందరం కలిసి మళ్ళీ విజయోత్సవాలు జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ 2014 నుంచి 2019 వరకు మన జేకేసీ కాలేజీలో ఉన్న ఏసీ అకాడమీలో నేను కూడా లోకల్ మేనేజర్గా చేయటం జరిగింది. ఆ టీమ్స్ వచ్చినప్పుడు నాకు 12 రోజులు 15 రోజులు ఒక క్యాంపు లాగా ఉండేది. అప్పుడు అలాంటి సందర్భంలో 15 రోజుల్లో వాళ్ళతోటి చాలా అనుబంధాలు, చాలా చక్కటి మెమోరీస్ అన్నీ ఉండటం జరిగింది. ఈరోజు ఫైనల్కి చేరుకున్న సందర్భంగా టీమిండియాకి ఆల్ ది బెస్ట్. జమీమా గారు అంటే ఇప్పుడు ఆమె శక్తిశాలి, ఆమె ఒక్కదాని ధైర్య సాహసాల వల్ల, శక్తి వల్ల ఇప్పుడు మనం గెలిచామని అందరం నమ్ముతున్నాం. కాబట్టి ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫైనల్లో మనమే ఇండియా విన్ అవ్వాలి. ఫైనల్స్లో ఇండియా మహిళా క్రికెట్ టీం విన్ అవ్వాలి. మోంతా తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. మోంతా తుఫాను కారణంగా తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు అత్యధికంగా నష్టపోయారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారం అందించాలని కోరారు. వరికి 25,000, ప్రత్తికి 10,000, ఉద్యానవన పంటలకు 50,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కి శ్రీనివాసరావు, తలసిల సుధాకర్ పాల్గొన్నారు. దాదాపు 60,000 ఎకరం నష్టం జరిగిందని అంచనా వేసినట్లు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఉన్న పంటల్లో 20% దెబ్బతిన్నదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు లెక్కలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా వరికి సంబంధించి 33,000 ఎకరం, పత్తి 23,000 ఎకరం, అపరాలు దాదాపు 4,000 ఎకరం, ఉద్యాన పంటలు దాదాపు 2,000 చిల్లర దాకా నష్టపోయినట్టు అంచనా ఇచ్చారు. ఇందులో ప్రధానంగా తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బాగా డ్యామేజ్ జరిగింది. అయితే ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2 రకాలుగా రిపోర్ట్ ఇస్తున్నారు.
30వ తేదీ ఏమో ఒక రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ నిన్న ఇంకో కొత్త రిపోర్ట్ వస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలను కించపరుస్తూ వ్యాఖ్యానించిన శ్రేష్ఠి వర్మ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్లపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఎన్ఎస్యుఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తక్షణమే స్వాతంత్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అయితే దీక్షను చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. స్వాతంత్రం గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలియకుండా, ఈ భారతదేశ చరిత్ర కూడా తెలియకుండా వాళ్ళని హేళన చేస్తూ అవమానం పరుస్తూ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారినే కాకుండా వాళ్ళ కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి తెలుగు సినీ నటులు, ఒక మహానుభావురాలు శ్రేష్ఠి వర్మ కొరియోగ్రాఫర్, రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు, శ్రీకాంత్ అయ్యంగర్ ఆ వెధవ మాట్లాడుతూ ఉంటాడు మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా. తనకున్నటువంటి సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తను ఈ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా దుర్భాషలాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏపీ స్టేట్ బిలియర్డ్స్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025 ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీ వరకు జరగనుంది. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీ స్టేట్ బిలియర్డ్స్ మరియు స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో ఆటగాళ్లు సెమీఫైనల్ కు తలబడుతున్నారు. ఈ రోజు బిలియర్డ్స్ లో సెమీఫైనల్ కు 4 రావడం జరిగిందని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వట్టికూటి విజయభాస్కర్ వెల్లడించారు. స్నూకర్ టాప్ 32 జరుగుతుందని, 16 మంది సెలెక్ట్ అయి ఫైనల్ కు 2 రానున్నారని చెప్పారు. ఫైనల్ పోటీలు నవంబర్ 4వ తేదీన జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ సుశీల్ కుమార్, క్లబ్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్టేట్ ర్యాంకింగ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ టోర్నమెంట్స్ దాదాపుగా ఫైనల్ స్టేజెస్కి వచ్చేసినాయి. క్వార్టర్స్ కంప్లీట్ అయినాయి బిలియర్డ్స్లో, అండ్ స్నూకర్ వచ్చి టాప్ 32 జరుగుతుంది. తర్వాత 16 మంది సెలెక్ట్ అయ్యి దాంట్లో నుంచి 8 వచ్చి టాప్ 2కి వస్తారు. 4వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఇండియాలో ఈ రేంజ్ ఆఫ్ టోర్నమెంటు నేషనల్స్ జరుగుతాయి. తర్వాత ఎల్వీఆర్ క్లబ్లో జరిగింది. అంత అప్లికేషన్స్, అంత ఎంట్రీస్ ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. ఒమేగా హాస్పిటల్, కేర్ డెంటల్ హాస్పిటల్, శ్రేష్ఠ హాస్పిటల్ వైద్యులు కృష్ణానగర్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను పరీక్షించి పలు సలహాలు, సూచనలు అందించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గుంటూరు శాఖ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకటేశ్వర్లు, అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రేష్ఠ హాస్పిటల్, కేర్ డెంటల్ హాస్పిటల్ మరియు శ్రేష్ఠ కొత్తగా వచ్చి ఎంపానల్మెంట్ హాస్పిటల్లో వీళ్ళు 3 పాల్గొన్నారు. మొత్తం స్టాఫ్, నర్సులు, ఎక్విప్మెంటు, మెమోగ్రఫీ, ప్యాప్స్మియర్, ఈసీజీ చాలా రకాలైన టెస్టులు చేశారు. బయట చేసుకుంటే 5,000 కంటే ఎక్కువ అవుతాయండి. వీళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళ సహకారం వల్ల మేము చేయగలిగాము. మా కమిషనర్ గారు పెద్ద మనసుతో మాకు ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకునే దానికి మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడనే యునానిమస్గా ఎలక్షన్లు జరిగిపోయాయి. మరియు బడ్జెట్ ఎక్స్పెండిచర్ అప్రూవ్ అయిపోయింది. పోయిన సంవత్సరం చేసిన జనరల్ బాడీలో ఉన్న వ్యవహారాలన్నీ అప్రూవ్ చేసుకున్నాం. మీటింగ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా జరిగింది. అందరూ సహకారంగా, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సన్మాన సభ కూడా జరిగింది 65 నుంచి 80 ఏళ్ల వరకు. కడప నుంచి, హైదరాబాద్ నుంచి, మన రాజమండ్రి నుంచి వచ్చిన ఆఫీసర్లు, కమిషనర్లు, రిటైర్డ్ కమిషనర్లు, కేశవరావు గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అందరూ వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషంగా జరిగింది. డయాబెటిక్ నిరోధక మాసం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
ఎస్హెచ్ఓలో డయాబెటీస్ అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కశ్యప జన్నాభట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధి వచ్చిన వారిని ఎగతాళి ధోరణిలో మాట్లాడకూడదన్నారు. షుగర్ రావడంతోనే వారు ఒక రకమైన ఆత్మన్యూన్యతా భావానికి గురవుతారని చెప్పారు. కానీ షుగర్ వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయని, వాటిలో కొన్ని పూర్తిగా తగ్గుతాయని తెలిపారు. అతిగా ఆకలి వేస్తున్నా, ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నా, త్వరగా బరువు తగ్గుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి, పి నిర్మలారాణి తదితరులు పాల్గొన్నారు. డయాబెటిస్ ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక థీమ్గా తీసుకున్నారు. అండ్ వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళేమో, ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు డయాబెటిస్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది ఒక థీమ్గా తీసుకున్నారు. ఈ రెండు థీముల గురించి కొద్దిగా మాట్లాడుకుంటే, డయాబెటిస్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది మెయిన్గా దేని గురించి మాట్లాడుతుందంటే, మనం పనిచేసే చోట్ల డయాబెటిస్ అనేది ఉండటం వల్ల 3 విషయాలు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకుండా ఉండాలి. స్టిగ్మటైజ్ చేయటం అంటే వాళ్ళని అరే నీకు డయాబెటీస్ ఉందని చెప్పేసి గేల్ చేయటం, కానీ ఇది సాధారణంగా ఏంటంటే కొన్ని చోట్ల కామెడీలు చేయటము అవి చేయడం జరుగుతుంది. చాలామంది డయాబెటీస్ అనే వ్యాధి వల్ల బాధపడుతూ ఉండటంతోనే ఆల్రెడీ మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. దానికి తోడు ఇవన్నీ చేరితే అవి అనుకుంటారు ఊరికి నేను అటు వెళ్తూ జోక్గా కామెడీగా అన్నాను అనుకుంటారు, కానీ అవి వాళ్ళని చాలా బాధించే అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ యువజన, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ పిలుస్తుంది కదలిరా అని చెప్పేసి సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,56,00,000 మంది వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే ఒక పక్క చెప్తున్నాయి. గుంటూరు జిల్లాలో సుమారుగా 7,30,000 మంది ఉద్యోగాలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దక్షిణ భారతదేశంలోనే సహకార రంగంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముందుందని డైరెక్టర్ మల్లికార్జునరావు వెల్లడించారు. కొరటిపాడులోని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు మల్లికార్జునరావు, రామారావు, కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సంఘాలు ఉన్నాయన్నారు. అందులో భారతదేశంలో 1772 సంఘాలు, రాష్ట్రంలో 46 సహకార బ్యాంకులు ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకుగా, అలాగే భారతదేశంలోనే మొదటి 15 బ్యాంకుల్లో ఒక బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గర్వంగా మీ ముందుకు మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే బ్యాంకుకు ఉన్నటువంటి మూలధనం రీత్యా కూడా భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంకుగా కోఆపరేటివ్ రంగంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్గా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు 10-11 తేదీల్లో కోఆపరేటివ్ కుంభ్ అన్నటువంటి పేరుతోటి మరి భారతదేశంలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా కలిపి ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు. దానికి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సందర్భంగా బ్యాంకు యొక్క షేర్ హోల్డర్స్ అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఒక కొత్త ప్రోడక్ట్ సహకార వృద్ధి అన్నటువంటి పేరుతోటి ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇటీవల కాశీబొగ్గులో జరిగిన దేవాలయం తొక్కిసలాట్లో మరణించిన వారికి నివాళిగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని, చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వాన్ని సజావుగా నడపడంలో లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఇలా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి వారి దృష్టి క్రౌడ్ మేనేజ్మెంట్ మీద లేదు. పోలీసులు జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో లేరు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ మీద కక్ష తీర్చుకోవాలనే దృక్పథంతో పోలీసు వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. కడవ డ్యూటీస్ అన్ని మానేశారు. అదొక కారణం. రెండవది దేవుడి కోపం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుపతి ప్రసాదంలో ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా, ఎందుకంటే ఏకాదశి ఉంది, ఎక్కువ మంది జనాలు వస్తారు చేస్తారు. అదొక అందరూ అక్కడ ఒరిస్సా దగ్గర సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా అదొక టెంపుల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వస్తాము అంటే మరీ ముఖ్యంగా పేదోళ్ళు వస్తారు. ఎందుకంటే తిరుపతికి రాలేని వాళ్ళు అంతా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ గతంలో మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు ఏటీ అగ్రహారంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణ అభ్యున్నతిలో బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరు జిల్లా కీలక పాత్ర పోషించాలని, దానికి ఎటువంటి సహకారం కావాలన్నా బ్రాహ్మణ ప్రభుత్వ కార్పొరేషన్ సహకరిస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పార్థసారథి జంగాలపల్లి మాట్లాడుతూ సమితి ఉద్యోగుల ఉపాధ్యాయుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుందని, సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి సభ్యులు సహకరించాలని కోరారు. డిపో కండక్టర్ వసంతరావును 1/19 సర్క్యులర్కు వ్యతిరేకంగా అక్రమ సస్పెండ్ చేసినందుకు ఎన్ఎంయూఏ యూనియన్ సభ్యులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్లో పిహెచ్ రావు, విహెచ్ఎస్ రెడ్డి, వైరవి, టిఎస్ రావులు పాల్గొనున్నారు. డిపో కమిటీ తరపున వారికి అభినందనలు తెలిపారు. మనిషి సున్నితంగా ఉంటే కవి అవుతారు, మనసు సున్నితంగా ఉంటే డాక్టర్ అవుతారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నవ్యాంధ్ర రచయితల సంఘం మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులు ఆలపించిన పద్యాలు వీణుల విందు చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ కవిత్వాన్ని, వైద్యాన్ని సమ్మేళనం చేసి జీజీహెచ్లో పేదలకు వైద్యం అందిస్తున్నామన్నారు. జీజీహెచ్లో డాక్టర్ రమణ ఎస్ఎస్వి తనదైన ముద్ర వేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని డాక్టర్ రాజా వెల్లడించారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ డాక్టర్ రమణ ఎస్ఎస్వికి ఆత్మీయ సత్కారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ లక్ష్మీనారాయణ, రావి రంగారావు, కలిమిశ్రీ రామరాజు, శ్రీనివాసరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మనసు సున్నితంగా ఉంటేనే కవి అవుతాడు, మనసు సున్నితంగా ఉన్న వాళ్లే మంచి డాక్టర్లు అవుతారు. ఈ రెండింటి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గత 25 ఏళ్లుగా ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్తున్నాను. నేను ఆపరేషన్లని కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వృత్తిరీత్యా వాళ్ళ క్లాసులు చెప్పడం కానీ, మెడికల్ కాలేజీలో కానీ, జీజీహెచ్లో ఆపరేషన్లు చేయటం కానీ అన్నీ సమన్వయపరుచుకుంటూ బయట కూడా ఈ కవిమిత్రుల సమావేశాల్లో పాల్గొనటము, ఈ సాంఘికంగా మనము ఒక సాంఘిక స్పృహ కలిగిన, ఒక సామాజిక స్పృహ కలిగిన మనిషిగా అటు ఇటు రెండు వైపులా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ గారు లోపల ఎంత చేంజెస్ తీసుకొచ్చారో చాలామందికి తెలియదండి. అందుకనే నేను మీతోటి మాట్లాడి మన ప్రజలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈ ప్రపంచానికే తెలియాలి. గవర్నమెంట్ ఆసుపత్రి అంటే ఒకనొకప్పుడు ఇందులోకి వెళ్తే బయటికి రాలేము, పోయిన వాళ్ళు ఎవరు బతకరన్నారు. ఈరోజు బయట ఆసుపత్రికి వెళ్తే మేము బతుకుతాం కానీ మా జీవితాలు నాశనం అవుతాయి, కానీ ఇక్కడ మేము బతుకుతాము, మా జీవితాలు ముందుకు వెళ్తాయి, మా జేబులో డబ్బులు ఖర్చు కాదు అనే ఒక కల్చర్ని, రమణ గారు కల్చర్ని ఆ రోజు నేను చెప్పానండి మాట. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో హైలెవెల్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.